జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. మీకు ఈ కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. జై గురుదేవ. ఈరోజు మనం కథలో జీవిత సత్యం గురించి తెలుసుకుందాం. భక్త తుకారాం గురించి అందరూ వినే ఉంటారు. తుకారాం గారు ఎప్పుడూ అభంగాలు పాడుతూ ప్రతి క్షణము పాండురంగునే తలుచుకుంటూ జై జై బిఠల పాండురంగ బిఠల అని ఆయన అభంగాలు పాడుకుంటూ ఆయన జీవితం అంతా గడిపారు. ఆయన జీవిత చరిత్ర ఇంకోసారి ఎప్పుడన్నా చెప్పుకుందాము. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన, దాని ద్వారా మనం జీవితంలో ఎలాగా లౌకికంగానే ఉండిపోతున్నాము అనే దాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న కథ. ఆయన ఒకరోజు సత్సంగం చేస్తూ అభంగాలు పాడుతూ నృత్యం చేస్తూ అలా భగవంతుడు ధ్యానంలోనే ఉండిపోయారు. అలా ఉన్న అప్పుడు అందరు వచ్చారు కదా, సత్సంగానికి వచ్చి చాలామంది కూర్చున్నారు, వింటున్నారు. అలా వింటూ అందరూ ఆనందిస్తూ కొంతమంది ఏం చేశారు, అంత కొంచెం రాత్రి అవుతున్న కొద్దీ, రాత్రి 2 గంటలు అలా అయిపోతున్న కొద్దీ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు చాలామంది. ఆయనేమో కళ్ళు మూసుకొని పాండురంగ బిఠల అని అభంగాలు ఎన్నో రచించారు, ఎన్నో పాడుతూ ఉండేవారు. అలా పాడుతూ ఉన్నప్పుడు ఉదయం అయిపోయింది, తెల్లవారితే. అప్పుడు ఆయనకి ధ్యాస వచ్చింది. చూస్తే కళ్ళు తెరిచి చూస్తే ఒక్కతను మాత్రమే కూర్చున్నాడు, అందరు వెళ్ళిపోయారు. ఏంటి ఒక్కతనే కూర్చున్నాడు? ఏం బాబు ఇక్కడ కూర్చున్నావు రాత్రి నాతో? నేను అభంగాలు పాడుతూ నేను ఇలా సంకీర్తన చేస్తున్నప్పుడు నా పక్కనే పాండురంగ విఠలుడు కూడా నృత్యం చేస్తున్నాడు, ఆయన దర్శనం అయింది, నీకైందా ఆయన దర్శనము అని అడిగారు. అంటే ఆయన అన్నారు, లేదు స్వామి, నాకు దర్శనం కాలేదు అని. ఎందుకు కాలేదు? నీవేం చూడలేదా? స్వామి ఇక్కడే ఉన్నారు కదా, పాండురంగ స్వామి ఇక్కడే నృత్యం చేస్తున్నారు, నువ్వు చూడలేదంటావేంటి అని అంటే, నేను చూడలేదు స్వామి. మరి నువ్వు కూర్చున్నావు కదా ఇక్కడ ఎదురుగానే, ఎందుకు చూడలేదు అంటే, స్వామి నేను ఎందుకు కూర్చున్నాను తెలుసా? మీరు కూర్చున్నారు ఆ చాప నాది, మీరు లేస్తే తీసుకొని పోదామని కూర్చున్నాను అని చెప్పాడు. అంటే సరే అంటే ఏమిటి అంటే, మనిషికి ఎవరికైనా సరే ఎక్కువ లౌకికమైన ఆలోచననే ఉంటుంది. పరమాత్ముడి మీద ఆలోచన రావడం అనేది పూర్వజన్మ సుకృతము. పుణ్యపురుషులు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళే మళ్ళీ వచ్చి మనకి పరమాత్ముడి గురించి బోధిస్తారు, చెప్తారు. అలా తెలుస్తుంది. కానీ మానవుడికి ఎప్పుడు పరమాత్ముడి మీద మనసు రావాలంటే, ఈ మోహమాయాల నుంచి, కోరికల నుంచి విడవడాలంటే ఎంతో సాధన చెయ్యాలి. అయితే దీనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ఉదాహరణగా ఏదంటే చెప్తాను. ఏమంటే, మనకు భగవద్గీతలో 8వ అధ్యాయంలో 5వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ములు చెప్తారు, అంత్యకాలేతి మామేవ ధరణం అంటే ఆయనను తలుచుకోవడం. అంత్యకాలంలో పరమాత్ముడిని తలుచుకుంటే ఆయనను చేరుతాం, ఏం తలుచుకుంటే అదే చేరుతామని చెప్పారు. అయితే అంత్యకాలం వచ్చినప్పుడు మానవుల మనసు ఎలా ఉంటుంది? అప్పుడు తరుచుకుందామంటే రాదు, అది సాధన చేసి ఉంటేనే వస్తుంది. అలాగా 2 చిన్న ఉదాహరణలు చెప్పాలంటే, ఒక అతను మరణకాలం, అప్పుడు ఆ కాలంలో ఏమిటంటే ఈ హాస్పిటల్స్కి వెళ్ళి ఐసీయూల్లో ఈ ఆక్సిజన్లు ఎక్కించుకుంటూ ఇలాంటి పరిస్థితుల్లో మరణించాల్సిన అవసరం ఉండేది కాదు. చాలా మట్టుకు ఇళ్లలోనే మరణించేవారు. అయితే బంధువులు, చుట్టాలు, పక్కలు అందరూ ఉండేవారు చుట్టూ. అయితే వాళ్ళు ప్రయత్నం చేసేది, ఎంత నారాయణ భజన చేసేవారు, నారాయణ నామం అతను వినాలి అని చాలా ప్రయత్నాలు చేసేవారు. కానీ లౌకికంగా ఉండి విపరీతమైన ఈ ఆస్తుల మీద, తమ యొక్క సంపద మీద ఆశ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తొందరగా నారాయణ నామాన్ని పలకడానికి వచ్చేది కాదు. అయితే కొంతమంది బంధువులు ఏం ఆలోచించారంటే, ఇతని దగ్గర ఎలాగైనా నారాయణ అనిపించకపోయినా నారాయణ అనిపిద్దాం అనుకుని
ఒక కొబ్బరి నారను తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆయన పెట్టి ఇదేమిటి చెప్పు అన్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఆయన నారా అన్నా కూడా నారాయణ నామంలో వస్తుంది, పుణ్యం వస్తుంది ఈయనకి అని అనుకున్నారు. ఆయన అది చూసి పీచు అని ప్రాణం వదిలాడు. అండ్ ఆయనకి ఈ ప్రపంచిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి. అలాంటి ఇంకొక ఆయన కూడా అంతే, కొడుకులు ఏదో చెప్తాడని ఎదురు చూస్తాడు. ఏం చెప్తాడు ఆయన, ఏదైనా ఆస్తి గురించి చెప్తాడు, ఏం చేస్తాడంటే చివరికి ఎట్లాగో కళ్ళు తెరిచి ఎంతో ఓపిక ఏం చెప్తాడంటే, అక్కడ కుడితిలో చీపురు గేదె మేసేస్తుంది, వెళ్ళి తీయండి అని చెప్తాడు. అంటే చీపురు మీద కూడా ఆయనకు అంత మమకారం అనమాట. అంటే మానవులు అంత తొందరగా మమకారాన్ని వదిలించుకోలేరు, చాలా కష్టము అనేది మనకు అర్థమవుతుంది. అందుకని జీవితంలో సాధన చేస్తే గనక మనము ఈ లౌకికమైన వాటి నుంచి తొందరగా వాటి మీద మమకారాన్ని, కోరికలను విడదీసుకుంటే పరమాత్ముడిని తలుచుకుంటూ ఉంటేనే ఆయనని మనము చేరుకోగలమని మహాత్ములందరూ మనకు చెప్తారు, వాళ్ళు మనకు బోధించారు. రామకృష్ణ పరమహంస గారు కానీ, వివేకానంద కానీ, ఎవరు కానీ జీవితాన్ని జీవిస్తూనే పరమాత్మని, కుటుంబ జీవితంలో ఉంటూ కూడా ఎలా పరమాత్మని తెలుసుకోవాలనే వాళ్ళు మనకు ఎంతో బోధించారు. అయితే దీనికోసం ఎప్పుడు మనం ఒకటి చిన్న కవిత లాంటివి చెప్పుకోవచ్చు. इतना तो करल स्वामी जब मेरे प्राण तंत निकले, गोविंद नाम निकले मेरे मुख से, गोविंद नाम निकले मेरे प्राण जाए सुख से, तेरे नाम लेते मुख से, कोई रोग न सतावे यम दर्शन होवे, इतना तो करल स्वामी जब मेरे प्राण तंत निकले, గోవింద నామ నికలే మేరే ముఖ సే గోవింద నామ నికలే అని మనం ప్రార్థన చేసుకోవచ్చు. పరమాత్ముడిని ప్రాణం పోయే సమయంలో మనకు గోవిందనామం కానీ భగవంతుడి నామం కానీ రావాలంటే అంత బాగా ప్రాణం బాగున్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే సాధన చేయాలి, పరమాత్ముడిని తలుచుకోవాలి. అప్పుడు మనము ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. జై గురుదేవ, జై గురుదేవ.